ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన దినమున ఆయన నామమున మనము కూడుకొని ఆయనను స్తుతించుట, ఆరాధించుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని ప్రభుని నేను స్తుతిస్తున్నాను. వాక్య భాగములో ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చదువుకుందాము. పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనములో ఆఖరి మాట మనం చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనములో ఆఖరి మాట, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఇంగ్లీష్లో ఈ మాట యువర్ లవ్ బెటర్ దెన్ వైన్ అని ఉంటుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన. అమూల్యమైన పరిశుద్ధమైన జీవము కలిగిన నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. నీ వాక్యములోని విషయాలను మేము ధ్యానము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపి నీ వాక్యం ఒక మకరందమును మాకు అందజేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయము చేయండి నాయన. కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక రాజకీయ నాయకుడు ఒక గ్రౌండ్కి కానీ ఒక వీధికి కానీ రావాలంటే ఎంతమంది ఉండాలి? వేల మంది ఉంటే కానీ రాడు. కానీ మన దేవుడు ఇద్దరున్న చోట ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరున్న సంఘమే చాలా పెద్ద సంఘం నన్ను అడిగితే. ఎందుకంటే 50,000 మంది ముందు కూడా వాక్యం చెప్పాను నేను. అందులో 30,000 మంది వాక్యం వినేవాళ్ళు ఉండరు. ఆ సభల్లో వచ్చి కూర్చోటానికి తప్ప ఇక్కడి నుంచి ఎంత అరిచి వాక్యమును చెప్పినా అర్థం కాదు. అంతేకాదు, 1,000 మంది ఉన్న సభలో కూడా 500 మంది వాక్యం వినరు. అదే ఎంతమంది అనుకో, మీరు వింటున్నారు లేదా నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. విను కదా, కరెక్ట్గా క్లియర్గా అర్థమయ్యేటట్లు నేను చెప్పొచ్చు. ఇప్పుడు వాక్యములో ఒక మాట మనం గమనిస్తే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని ఉంది. ద్రాక్షారసము అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ హెబ్రూ భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ లాటిన్ లాంగ్వేజ్లో కానీ అక్కడ వైన్ అనే ఉంటుంది. వైన్ అంటే మందు, మద్యం అనే ఉంది. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి, దానికి కవర్ చేసుకోవసరం లేదు. వాక్యం వివరించటం రాక కొంతమంది ద్రాక్షారసం అండి అది వైన్ కాదండి అని కొంతమంది అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ద్రాక్షారసం అని తెలుగు బైబిల్లో ఉన్న అది మద్యమం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో 2 చోట్ల మందుతో మనకు అర్థం అవటానికి చెప్తున్నాను, మద్యముతో 2 ఆధ్యాత్మిక సత్యాలను పోల్చి చెప్పటం జరిగింది. అందులో ఒకటి మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక మీరు తీయండి. 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 18వ వచనం మీరు చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇప్పుడు ఒక విషయం చూడండి, పౌలు చెప్పాలనుకుంటే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్పొచ్చు. మద్యముతో మత్తులై ఉండకుడి అని చెప్పి దానికంటే బెటర్ ఏదంటే పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటా, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడుట అని చెప్తాడు కదా. అంటే పరిశుద్ధాత్మకు మందు కొట్టేవాడికి కొన్ని పోలికలు బైబిల్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయనంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగి వచ్చినప్పుడు, మేడగది మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించటం మొదలు పెట్టారు. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం
మొదలు పెట్టారు. కొందరంట వారిని చూసి ఇంత పొద్దున్నే వీరికి మద్యం ఎక్కడ దొరికింది అని అన్నారు. అంటే వాళ్ళు చూస్తే వాళ్ళకి ఎలా కనపడింది అంటే మందు తాగేసిన వాళ్ళ కనపడ్డారు. ఎవరు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. అవునా? మీరు సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం సమూయేలు మొదటి అధ్యాయంలో కూడా అన్న ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏలి దైవ సేవకుడు ఆయన మందిరంలో సేవ చేస్తున్న ఆయన ఆమె పెదాలు కదపటం చూసి నువ్వు మద్యం సేవించి మందిరానికి వచ్చావేంటి అన్నట్లుగా మాట్లాడతాడు. అంటే బైబిల్లో ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్మకు మద్యమునకు పోలిక కనబడుతుంది. అదేమో లోకము, ఇది పరిశుద్ధాత్మ అనుభవం. అంతే. ఇది ఒకటి. మద్యముతో పోల్చిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల. రెండవది, దేవుని ప్రేమ కూడా మద్యముతో పోల్చబడింది, వైన్తో పోల్చబడింది, మందుతో పోల్చబడింది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అంటుంది. ఆ మాట నేను చదివినప్పుడు నేను ఆలోచన చేసింది ఏంటంటే, ఈ మందుకి దేవుని ప్రేమకు అసలు లింక్ ఏంటి? ఈ మద్యముకు దేవుని ప్రేమకు ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచించాను. ఈరోజు ప్రభు బలం ఇవ్వాలని చెప్పారు. అందుకనే ఈ వచన భాగాన్ని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తీసుకున్నాను. ఇప్పుడు ఒక విషయాన్ని నేను చెప్తాను. లోకంలో మందు తాగేవాడు వాడు ఎలా ఉంటాడు అంటే దానికి బానిస అయిపోతాడు, మందుకి బానిస అయిపోతాడు. కొంతమంది ఒట్టేస్తారు, ఇదే లాస్ట్, ఇంకా నేను తాగను, నీ మీద ఒట్టు అని అంటారు, పిల్లల మీద ఒట్టు అని అంటారు. మానడు. ఎంతమంది మీద ఒట్టేయో మానడు, అంతే. ఇంకా దానికి ఎంతగా అలవాటు పడిపోతాడంటే మనిషి బానిస అయిపోతాడు అన్నమాట. కంప్లీట్ గా బానిస అయిపోతాడు. తల్లి వద్దన్న మాండు, పిల్లలు వద్దన్న మాండు, ఆమె రక్త సంబంధులు ఎవరు వద్దన్న మాండు, ఆఖరికి వాడి ఆరోగ్యం పాడైపోతుందన్న కూడా మాండు. ఆరోగ్యం పాడైపోతుందన్న మాండు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, లివర్ పాడైపోయింది అది. అయ్యా నువ్వు మందు తాగుతావు ఏంటి, లివర్ పాడైపోయింది నీదే అని అంటాడు. అవునయ్యా నేను తాగుతానంటే ఇక మీద నువ్వు మానేయాలి, తాగితే ఎక్కువ కాలం బ్రతుకు అని సంగతి చెప్పా కూడా డాక్టర్ దగ్గర వచ్చి సాయంత్రం పోతాడు. అంతగా బానిస అయిపోతాడు మందుకి. దేవుని ప్రేమ కూడా అంతే. ఆయన ప్రేమను ఒకసారి మనం రుచి చూస్తే దానికి బానిసలం అయిపోతాం. చూడగలిగిన రీతిలో ఆయన ప్రేమను మనము చూడగలిగితే, మీరు ఉదాహరణకు బైబిల్లో నుంచి ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చూడండి. 37వ వచనం మత్తయి సువార్త. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మీరు ఇంకా కిందకు చదువుకుంటే తన ప్రాణము దక్కించువని కానుకంటే దాని నిమిత్తం తన ప్రాణము పోగొట్టుకున్నవాడు అని కూడా కనబడుతుంది. ఆయన్ని ప్రేమించటం అంటే ఆఖరికి మన ప్రాణాన్ని కూడా ద్వేషించాలి. మన తల్లిని, తండ్రిని, పిల్లలను, భార్యను, బంధువులు, స్నేహితులు అందరికంటే ఎక్కువగా యేసుని మనము ప్రేమించాలి. నేను ఈ రక్షణ పొందిన కొత్తలో ఈ మాట చదివి నేను వాక్యం చెప్తే ఒక బ్రదర్ తెచ్చాడు, నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి, దేవుడికి స్వార్థం కాదు, నన్ను ప్రేమించండి అనొచ్చు కానీ తల్లి కంటే ఎక్కువ ప్రేమించమంటాడు, తండ్రి కంటే ఎక్కువ ప్రేమించమంటాడు, అది స్వార్థమే కదా అని అంటే నేను అన్నాను, అవును స్వార్థమే అని చెప్పాను. ఆయనకు ఆ స్వార్థంలో న్యాయం ఉంది. ఎందుకంటే నీవు పుట్టడానికి కారణం మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, ఆయన. ఈ భూమి ఆయనది, ఈ సృష్టి ఆయనది. ఆయన నిర్మించుకున్న నీవు అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించడం మరి స్వార్థం ఎందుకు అవుతుంది? అది న్యాయం అవుతుంది, అంతేనా కాదా? ఆఫ్టర్ ఆల్ నీకు జన్మనిచ్చిందని ఒక తల్లిని అంతగా ప్రేమిస్తే, నీతో కాపురం చేస్తుందని నీ భార్యను అంతగా ప్రేమిస్తే, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నీ కొరకు ఒక ప్రణాళికను రచించిన వాడిని నువ్వు ఇంకెలా ప్రేమించాలి? ఆయన ప్రేమ కనుక మనం రుచి చూస్తే దానికి మనము బానిసలం. ఎంత బానిసలం అయిపోతామంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పర్వాలేదు, ఆయన ప్రేమ నాకుంటే చాలు అనుకుంటాం.
మన పాట పాడతాం, నీ ప్రేమ చాలయ్యా, నీ చూపు చాలయ్యా. చాలా మంది పాటతోనే ఆగిపోతారు. నిజంగానే దేవుని ప్రేమను మనం రుచి చూస్తే, ఆయన ప్రేమను మనము గ్రహించినట్లయితే, ఆయన ప్రేమకు మనము బానిసలమే. మందు ఎలాగైతే ఒక మనిషిని బానిసలు చేసేస్తారు, దేవుని ప్రేమ అలాగూ మనలను బానిసలు చేసేస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చూడండి. 12వ అధ్యాయము 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో ద్వేషించువాడు తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మందు అలవాటు అయిన వాడికి వాడి ప్రాణం కంటే కూడా మందు ఎక్కువ ఇంపార్టెంట్. అరే తాగితే చచ్చిపోతామని సంగతి తెలిసినా కూడా తాగుతాడు. ఎంతో ఇష్టమండి మా అమ్మ అంటే అని అంటాడు, వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి కూడా సరే తాగేది. అంతగా బానిస అయిపోతారు కదా. దేవుని ప్రేమ కూడా అంతే. ఒక్కసారి ఆయన ప్రేమను మనం రుచి చూస్తే, ఆయన ప్రేమకు మనము బానిసలు అయిపోతాం. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని మనం చూద్దాము. రెండో విషయం ఏంటంటే, ఈ మందుకు అలవాటు పడిపోయినాడు వాడికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మర్చిపోవడానికి మందు తాగుతాడు. అవునా? మందు తాగేవాడు కాదు. చెప్పే రీజన్ ఏంటనుకుంటున్నాం? మా నాన్నగారు ఎప్పుడు మందు తాగి వచ్చేవాడు. చెప్పే రీజన్ ఏంటి తెలుసా? మా మూడో తమ్ముడు, మా తమ్ముళ్ళలో రెండో తమ్ముడికి పోలియో పడింది. చిన్నప్పటి నుంచే నడలేడు. వాడు పనులాడు చేసుకుంటాడు, వాడు తింటాడు, ఏం ప్రాబ్లం ఉండదు. మందు తాగి వచ్చిన వెంటనే ఎవరు నువ్వు ఎందుకు మందు తాగి వచ్చావని అనకముందే తిన్నగా దగ్గరికి వచ్చి నువ్వు ఇలాగ అయిపోయావు, అందుకే నేను మందు తాగుతున్నాను. ఏదో ఒక కారణం, ఏదో ఒక ఇబ్బంది, ఒక కారణం చెప్పి మందు తాగుతారు. కష్టాలు వచ్చేస్తే మందు తాగుతారు. అప్పులు ఎక్కువైపోతే మందు తాగేస్తారు. బాధలు ఎక్కువైపోతే మందు తాగేస్తారు. ఒళ్ళు నొప్పులు వస్తే మందు తాగేస్తారు కదా. అది లోకం. అది కానీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని ప్రేమను రుచి చూసిన వాడు ఎలా ఉంటాడో మీరు చూడండి. బైబిల్లోంచి ఒక వచనము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 39వ వచనం వరకు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటాడు. 37 చదవండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. అంతే. అందుకనే దేవుని ప్రేమ రుచి చూసేవాడు వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా మందు జరగకూడదు. ఎందుకంటే దానికంటే ఇది ఎక్కువ ఎక్కిస్తుంది. దేవుని ప్రేమే ఎక్కువ ఎక్కిస్తుంది. అది ఎవరికి తెలియదు, అంతే, అనుభవించరంతే. ఇప్పుడు నాకున్న సమస్యలు అయితే, ఎన్ని సమస్యలు అంటే మీకు నేను చెప్పాను అనుకోండి, మెంటలు వచ్చేస్తుంది. ఎన్ని సమస్యలు అంటే, నేను సేవ మొదలు పెట్టినది మొదలుకొని, మా అత్తయ్య చనిపోయింది సింగపూర్ వచ్చి, నేను సింగపూర్లో సేవ చేశాను. ఆమె తీసుకురావడానికి 7 లక్షలు ఖర్చు. సంపాదించిందంతా అలా ఖర్చు పెడుతూనే వస్తుంది. 2 కోట్ల రూపాయల ఇల్లు తెనాల్లో మా బావమరిది కబ్జా చేసేసాడు. వైజాగ్లో 1 కోటి రూపాయల ఇల్లు ఉంది, అది మా తమ్ముడు పాస్టర్ వాడే కబ్జా చేసేసాడు దాన్ని. కొంతమంది చచ్చిపోతారంట సూసైడ్ చేసుకొని, అంత శ్రమ వస్తే. ఇక్కడికి వచ్చి అద్దెంట్లో ఉంటున్నాం, ఒక్కొక్క పూట తినడానికి కూడా లేని రోజులు వచ్చేసాయి. ఇందాక అయ్యగారు అడుగుతారు, కారులో వచ్చారు, బండి వచ్చారు. కారు లేదు, కారు ఎత్తుకుపోయాడు, ఏమీ కట్టలేదు, కారు కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఎన్ని శ్రమలు చుట్టూ వచ్చినా కూడా మా అపార్ట్మెంట్లో కిందన ముస్లిం ఒక ఆవిడ ఉంటుంది, ఆమెకు రోజు సువార్త చెప్తూ ఉంటాము, దేవుని మాట కొన్ని మేము అందజేస్తూ ఉంటుంటాము. ఆమె అంటారు, సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ కనబడతారండి,
ఎప్పుడు హ్యాపీగా కనబడతారేంటి? మొన్న మేడం చెప్తున్నారు, మీ ఆస్తులు పోయాట కదా, ఆమెకు ఆరోగ్యం బాగుందట కదా, ఇన్ని శ్రమలుండి మీరు ఎలా నవ్వుతూ ఉంటున్నారు? అమ్మఒడి పడలేదని 3 రోజులు కళ్ళంటే నీళ్ళు పడిపోయిందని. అమ్మఒడి పడలేదని మన అందరికి పడి వాళ్ళు పడలేదని, కళ్ళంటే నీళ్ళు 16,000 పడలేదని కళ్ళంటే నీళ్ళు పెట్టుకొని ఏడ్చేస్తూ చెప్తుంటే ఇప్పుడు నా స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది? సికింద్రాబాద్ మీటింగ్కి వెళ్ళాను. సికింద్రాబాద్ మీటింగ్కి వెళ్తే అక్కడి నుంచి బండి మీద వెళ్ళిపోతూ ఇదో పాస్టర్ గారు ఇదేనండి, వాళ్ళ అక్కకి పాస్టర్ గారికి ఇచ్చారు వాళ్ళ నాన్నగారు అని అన్నారు. వాళ్ళ అక్క పాస్టర్ గారిని మోసం చేసి ఇల్లు కొట్టేసిందట. 80 లక్షల రూపాయలు ఇల్లు, ఈయనకి 40 లక్షలు రావాలి. ఎవరిది? వాళ్ళ నాన్న ఆస్తి. రాలేదని ఈయన చాలా నలిగిపోయాడంట, చాలా ఇబ్బంది పడిపోయి చచ్చిపోదనుకున్నాడంట పాస్టర్. 40 లక్షల రూపాయలు ఆస్తి రాలేదు. కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని మనిషి కాలేకపోయాడంట కొద్ది రోజులు. అక్కడ మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్ ముందు పక్కనే హాల్ ఉంది, అక్కడ కూర్చున్నాం. వాళ్ళు కూర్చునేటప్పుడు పాస్టర్ గారు మీ గురించి ఏమైనా కొన్ని విషయాలు చెప్పండి అని అంటే, మీరు ఇందాక చూపించేటప్పుడు మీ ఇల్లు గురించి చెప్పారు కదా, చచ్చిపోదామన్నారు కదా అని నా స్టోరీ మొత్తం చెప్తే బాగా ఆదరించబడ్డాడు. ఎందుకంటే నేను సంపాదించుకుంటూ పోయింది మా నాన్న ఇచ్చింది కూడా కాదు. అయినా మీరు ఎలా ఉంటున్నారు అని అంటే, దేవుని ప్రేమ నుండి ఎలాంటి హింస అయినా, ఎలాంటి కరువు అయినా, ఎంత బాధ అయినా అది మనల్ని ఎడబాపదు. అది మద్యానికి దీనికి ఉన్న తేడా. పాపం కష్టాలు రాగానే కొంతమంది అప్పుడు దాకా ఏ అలవాటు లేనుడు కూడా అదొక రీజన్ చూపెడతాడు. అప్పుడు దేవుడు కూడా ఇదే రీజన్ చూపెడతాడు. నా ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము. నా ప్రేమను నువ్వు రుచి చూస్తుంటే ఎన్ని కష్టాలైనా నువ్వు ఈజీగా భరించేస్తావు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటావు. టేక్ ఇట్ ఈజీ. నేను నా భార్య ఉంది, శ్రీలలిత రైస్ తెచ్చుకుందాం అని అంటే డబ్బులు లేవు అది. ఆ కింద నాకు ప్రార్థన చేశాను మీ ఇంట్లో. పాపం అమ్మఒడి పడలేదని ఏడుతున్నారు, అయ్యా ప్రార్థన చేశాను. నేను ఉదయం అమ్మఒడి పడిందంట, శ్రీలలిత రైస్ బ్యాగ్ పోతే పెట్టింది ఇంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదండి. దేవుడు ఏదైనా చేయగలరు. అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆయనను ప్రేమ రుచి చూస్తే ఆ ప్రేమకు మనము బానిసలమైపోతాం. రెండవది, ఆయన ప్రేమను మనం రుచి చూస్తే ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఇప్పుడే నిన్ను చంపేస్తానని ఒకడు వచ్చినా కూడా నువ్వు భయపడవు. ఆయన ప్రేమ ఆ శ్రమలన్నింటినీ డామినేట్ చేస్తుంది అన్నమాట. ఆ ప్రేమ మత్తులో ఆ శ్రమ నీకు శ్రమగా అనిపించదు. పాప ఒళ్ళొప్పులు వస్తే తాగితే కొద్దిగా బాగుంటుంది అనుకుంటారు. నా వైఫ్ నర్సు, గుంటూరు జిల్లా కొల్లిపరలో నర్సుగా చేసింది. కొద్దిగా కొల్లిపర పిహెచ్డిలో చేస్తే ఇంటికి కొన్ని మెడిసిన్ తెచ్చి పెట్టేసేది. అక్కడ తాళాలు కథలు కొట్టుకొని మెడిసిన్ పట్టుకెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఇంటికి ముసలోళ్ళు వచ్చేవారు. మా ఆవిడ డ్యూటీకి వెళ్ళేది. నేను ఇంట్లో నుండి వచ్చి తలుపు కొట్టి, బాబు దగ్గు వస్తుంది, కొంచెం దగ్గు మందు అని అడిగేవాడు. నా భార్యకి ఫోన్ చేసేవాడిని, ఎవరో కాయన వచ్చాడు దగ్గు మంది అంటే, ఏదో అంటే పలానా పేరు చెప్పింది. చెప్తే కొద్దిగా వేసాను, తాగేసాడు టక్కమ్మ. మళ్ళీ వేయమన్నాడు, మళ్ళీ వేసాను, తాగేశాడు. 2-3 సార్లు తాగేస్తే రోజు రావటం 4-5 ముసలోళ్ళు అడగటం, ఇస్తుంటే తాగేస్తుంటాం. నా భార్య అడిగింది, ఇంటి మెడిసిన్ ఉంటే లేదు అప్పుడే ఎక్కుందంటే, ఎవరో ముసలోడు వస్తారు రోజు అవుతుంటే, ఆడ దగ్గా కాదు అది తాగితే మొత్తం కదా. అందుకు తాగేస్తున్నాడు. అలవాటు పడిపోయింది అన్నమాట. ఎందుకంటే వెళ్ళినప్పుడు బాబు కొద్దిగా బాబు ప్రజలు. నిజంగా దేవుని ప్రేమను చూస్తే నాకైతే నిజంగా ఏ శ్రమ కూడా నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు. కష్టములన్నిటినీ ప్రియముగా భరించు,
చెప్తున్నా. ఒకటి, ప్రేమ రుచి చూస్తే అందరికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తాము. మనం ఒక తల్లి వచ్చి, అరే నువ్వు ప్రభు నమ్ముకుంటే నేను వెళ్ళిపోతా ఇంట్లో, నువ్వు నా ఆస్తి నీకు ఉన్నట్టు పోతే పోవమ్మా, నాకు ప్రభువే కావాలంట. అంతేనా? ఆయన ప్రేమ రుచి చూసినవాడు ఎంతో మంది ఆ విధంగా బ్రతుకుతున్నారు. భక్తి సింగ్ గారి గురించి మీరు వినుంటారుగా. భక్తి సింగ్ గారు తెలియదా? బ్రదర్ అండ్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఆయన సింగ్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత దేవుడు సేవకు పిలిచాడు. భార్య దగ్గరికి వచ్చి చెప్పాడు, దేవుడు నన్ను సేవకు పిలిచాడు, సేవకు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడంట, పంజాబ్ నుంచి. ఆ మందు నువ్వు వెళ్తే నేను రాను, ఆ దేవుడు నాకు అవసరం లేదు, మన సిక్కు మతంలో ఉన్న దేవుడే నా గొప్ప దేవుడు, నేను రానన్నాను. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా రా నా దగ్గరికి, నీ కొరకు తలుపు తెరిచి ఉంటుందని చెప్పాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. చచ్చిపోయేంత వరకు ఆమె అలాగే ఉండిపోయింది. చచ్చిపోయేంత వరకు ఈయన కూడా ఆమె గురించి ఎదురు చూడలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ అందరికంటే ఎక్కువ ప్రేమించేలా చేస్తుంది. అదొక మత్తు. రెండవది, ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా దేవుని ప్రేమలో వాటిని మనము జయించగలుగుతాం. మూడో విషయం చూద్దాము. మనం మూడో విషయము, మందు అంట తాగటానికి వచ్చేవాడు కొత్తగా అలవాటైనడైతే ఒక్కసారి తాగి అది ఎలా ఉంటుందో చూసి మానేద్దాం అనుకుంటాడు. ఆ ఒక్కసారి తాగి ఆనట తర్వాత 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 ఇంకా ఒక నల్లు ఇంట్లో కనబడిందంటే బెడ్ అంతా నల్లు వచ్చేస్తాయి కదా, అలాగా మందుకు పాని చెబుతాడు. కొంతమంది ఇదే లాస్ట్, అది ఇంకంటే నేను తాగను అని మొదలు పెడతాడు. తాగి అక్కడే పడిపోయేంత వరకు దొరుకుతాడు. కొంతమంది అలవాటు. ఎన్నోసార్లు మీరు కూడా అనుకుంటారు, కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు ఇన్ని కష్టాలు వస్తాడు, ఇక నేను ప్రార్థన చేయకూడదు, ఇక నేను బైబిల్ చదవకూడదు అనుకుంటావు. కానీ ఉండలేవు నువ్వు, అంతే. ప్రార్థన చేసేస్తావు, ఉండలేవు నువ్వు బైబిల్ చదవకుంటా, అంతే. దేవుని మందిరానికి రాలేను, వెళ్ళని ఈ వారం దేవుడు నాకు మేలు చేయట్లేదు అని మనసులో నువ్వు అనుకుంటావు. దేవుడు దుష్టుడే నిన్ను ప్రేరేపిస్తాడు. ఆదివారం ప్రారంభ ప్రార్థన చక్క మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ అట్లాంటిది, అంత మధ్యస్థం. ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు, లోకంలో దేవుళ్ళు అనబడిన వారి దగ్గరికి అందరి దగ్గరికి మీరు పొండి. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇతనికంటే అతను ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంటుందట. అతనికంటే ఈ దేవుడు ఇంకా గొప్ప దేవుడు అట అని అలా అన్ని దేవుడి దగ్గరికి వెళ్తారు. కానీ ఏసై దగ్గరికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయనే టాప్. ఇంకా అక్కడికి వచ్చాక ఇంకెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే లోకములో దేవుళ్ళు అనబడిన వారు ఎవ్వరు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, యేసు తప్ప. దేవునికి స్తోత్రం. ప్రేమించే దేవుడు ఎవరైనా భూమి మీద ఉన్నాడంటే, విశ్వంలో ఉన్నాడంటే అది నజరేయుడని యేసే. మిగిలిన దేవుళ్ళు రా నాకు దగ్గరకు వచ్చి నువ్వు అర్పిస్తే అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పటమే కానీ నువ్వేమి ఇవ్వకపోయినా పర్లేదు, నీ కొరకే నేను అర్పణం అయిపోతాను అనుకునే దేవుడు మన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ మనల్ని ఎలా బలవంతం చేస్తుందో బైబిల్లోంచి ఒక వచనం చూపెడతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. చూడండి ఏం చేస్తుంది దేవుని ప్రేమ, ఎంత బలవంతం చేస్తుంది అంటే, నువ్వు చాలా సార్లు అడుగుతావు, ప్రభా నేను ప్రార్థించాను నాకు జరగలేదు అని. అలిగిన తర్వాత ఇంక ప్రార్థన చేయకూడదని ముసుగేసుకుని పడుకుపోతావు. అయినా దేవుడు నీ దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు అనుకుంటావు ఆయన వేరుగా నేనేం చేయగలను అని. ప్రభా నన్ను క్షమించి నన్ను ప్రార్థన చేయలేదని మళ్ళీ నువ్వేమో బ్రతులాడు. ఆయన ప్రేమ అంత ఆకర్షణీయమైంది. అందుకే పరమగీతంలో అది అనుభవించిన వాడు ఎవరో తెలుసండి, సొలొమోన్. సొలొమోన్ ఎట్లాంటి వ్యక్తి, 1000 మంది భార్యలేనండి, 7 మంది పత్నులను, 300 మంది ఉపపత్నులను, మొత్తం 1000 మంది. 1000 మందితో కామాత్రాతం కలిగిన వాడి జీవించిన వ్యక్తి. అక్కడెక్కడా దొరకని ప్రేమ, ఆ 1000 మంది దగ్గర పొందుకోని ప్రేమ దేవుని దగ్గరకు వచ్చేసరికి అది మొత్తం చెప్పాడు. దేవునికి భార్యలు ఇవ్వలేకపోయారు అంత మొత్తైన ప్రేమ, తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. ఆయనకు అర్థమైంది ఇదంతా. అందుకే ప్రసంగి గ్రంథాలు అంటారు అంతా వ్యర్థం, సూర్యుని కింద చేసే పనులన్నీ వ్యర్థం వ్యర్థం అని చెప్పి ఫైనల్ గా ఆయన ఏం చెప్పాడంటే, యేసు దగ్గర ఉండటమే బెటర్ అంతే. ఆయన అనుభవించి చెప్తాడు 1000 మంది చేత. కొంతమంది 2-3 అనుభవించి ఓ పెద్ద మగాడని అనిచుకుంటాడు. కానీ అసలు ఎన్ని చేసిన దేవుని ప్రేమకు సాటి ఏది రానే రాదు.
హల్లెలూయా. ఆయన ప్రేమించటం మొదలుపెట్టిన తర్వాత, ఆయన ప్రేమను మనం రుచి చూడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా చాలు అనిపించుకోదు. ఎందుకంటే ఆయన ప్రేమ అనంతమైనది, అంతులేనిది, ఎండ్లెస్ లో ఎప్పటికెప్పుడు ఇంకా ప్రేమిస్తున్నా ఇంకా కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. దాని గురించి ఆయన ఘనత ఇంకా తెలుస్తూనే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకోగలిగితే మీ బైబిల్లో కూడా రాసుకోండి. భూమి మీద మీరు ఎవరినన్నా ప్రేమించరు. తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, భర్తని కానీ, పిల్లల్ని కానీ ఎవరినన్నా ప్రేమించాలి. ఒకానొక సందర్భంలో వీళ్ళు ప్రేమించినందుకు నువ్వు బాధపడే దినం ఒకరోజు వస్తుంది. నువ్వు తల్లిని ప్రేమించినా కూడా, నా తల్లిని ఎంత ప్రేమించాను, నా తల్లి మోసం చేసిందనో, నా తల్లి మంచిది కాదనో బాధపడవలసి వస్తుంది. నీ పిల్లల్ని ప్రేమించినా కూడా ఏదో ఒక రోజు వీడిని ప్రేమించి తప్పు చేశానని బాధపడాల్సి వస్తుంది. కానీ యేసయ్యను ప్రేమిస్తే ఎప్పుడు కూడా నువ్వు ఆ బాధపడవలసిన అవసరమే రాదు. నిత్యత్వం అంతా కూడా ప్రేమ ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. మరి అలాంటప్పుడు ఆయన ప్రేమించడం ఇంపార్టెంట్ కదా. నా పెళ్లికి ముందు నా భార్యకి నేను చెప్పాను, తెల్లవారితే పెళ్ళాడుగా నా భార్యకి నేను ఏం చెప్పానంటే, నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. యేసయ్య కొరకు ఎవరినైనా వదిలేస్తాను, నిన్నేసి వదిలేస్తాను. నేను దేవుని పనికి వెళ్తున్నప్పుడు ఎందుకు పదే ప్రార్థనకని వెళ్తున్నావు అని అన్నావంటే, ఇంకా ఆ రోజునే నీకు విడాకిచ్చేస్తాను. ఇంకే కారణం ఉండదు. నువ్వు నాకు వండకపోయినా పర్లేదు, తిండి పెట్టకపోయినా పర్లేదు, నాతో సంసారం చేయకపోయినా పర్వాలేదు, కానీ నా యేసయ్య పనులకు నువ్వు ఆటంకం వచ్చిన రోజు మాత్రం నేను వదిలేస్తాను అని చెప్పాను. చెప్తే నా భార్య ఉంది, నాది కూడా ఒక రిక్వెస్ట్ అండి, నేను కూడా నువ్వు ఎక్కడికి ప్రేయర్ కలికాడికి వస్తాను, నన్ను రావద్దని చెప్పొద్దు, నన్ను రావద్దన్నట్టు ఆ రోజు నేను కూడా నేను వదిలేస్తాను. దేవుని కొరకే జీవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దెబ్బలన్నా కొట్టినానండి, ఎన్ని కష్టాలైనా పడినానండి, దేవుని ప్రేమ అంత మంతు. నేను ఒక స్త్రీని గురించి కాకినాడలో విన్నాను. ఆమె పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకి యేసు ప్రభువుని నమ్ముతుంది. భర్త ఒప్పుకోలేదు. చర్చికి వెళ్తే కొడతానన్నాడు. తెలియకుండా దొంగచాటును చర్చికి వెళ్ళింది. బాప్తిస్మం పొందుకుంది. భర్తకు ఒక రోజు తెలిసిపోయింది. చర్చికి వెళ్ళిన ప్రతి ఆదివారం తన్నుతాడు. ప్రతి ఆదివారం దాదాపు 10 సంవత్సరాలు ప్రతి ఆదివారం భర్తతో తన్నుతుందంట. ఒకనొక సందర్భంలో ఆ మందంట, ఏమంటే నేను చర్చికి వెళ్ళి వస్తున్నాను, చర్చికి ఇల్లు ముందు కొడతారా, ఇల్లు వచ్చిన తర్వాత కొడతారా అని అడిగితే ఆమె నాకు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు చర్చికి వెళ్ళరా, అప్పుడు నాకు కోపం వస్తుంది, కొడతాను అన్నాడు. ఇల్లు వచ్చిన తర్వాత కూడా కొట్టాడంట. మరి అన్ని దెబ్బలు తింటూ మరి ప్రభువుని ఎందుకమ్మా వదిలేలేదని అంటే, నేను మందిరానికి వెళ్ళకుండా రోజు చచ్చిపోతాను అనిపించిందండి నాకు. ఆయన ప్రేమ కంటే ఈ లోకంలో ప్రేమ నాకు ఏది అవసరం లేదు. ఆ దెబ్బలు నాకు పెద్ద దెబ్బలు అనిపించలేదు. ఆమె చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించిందండి నిజంగా. మనం ప్రతి వారం చర్చడానికి అవడం కొడుతున్నాడంటే అయినా రావు. వాళ్ళెంత ధన్యత, ఒక్క వారం మిస్ అయిపోతే నేను అలాగా అనుకుంటుంది. దొంగచాటుకు రావటం మానేసిందంట. పన్నులు తినడం, దేవుని మందికి రా, ప్రార్థన చేస్తే కొడతానంటే కొట్టుకో పర్వాలేదు, ప్రార్థన మాను అనుకునే ప్రేమ. దానియేలుకి తెలీదా ప్రార్థన చేస్తే చంపేస్తారని? దానియేలుకి తెలుసు, ప్రార్థన చేసిన రోజే నన్ను తీసుకెళ్లి సింహాసనంలో పడేస్తారని తెలుసు. కానీ దానియేలు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. ఆ దేవుణ్ణి ప్రార్థించడం అంటే ప్రాణము కంటే ప్రార్థన ఎక్కువైపోయింది. ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను ప్రార్థించకుండా ఉండలేను అనుకున్నాను. నేను అంతగా ప్రార్థన చేస్తున్నాడు. అబ్బా, దేని కొరకంటే ఇల్లు కొరకు, పొలాల కొరకు కూడా కాదు, ఇశ్రాయేలీల క్షేమము కొరకు, యెరూషలేము తట్టు కిటికీ తెరిచి యెరూషలేము ప్రజల క్షేమము కొరకు, మన సంఘ క్షేమము కొరకు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన చేద్దామని అనుకో. ఎందుకంటే నిజంగా మనం అంతగా దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుణ్ణి ప్రేమించేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తోటి విశ్వాసిని ప్రేమిస్తాడు. నీ సహోదరుని నీవు ప్రేమించకపోతే కనబడి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని బైబిల్లో చెప్తున్నావు. నీ సహోదరుని నువ్వు దేశించిన ఎడలా నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎలా అవుతావు అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని ప్రేమ నిన్ను ఎంతగా బానిస చేస్తుందో, ఎంతగా నిన్ను మత్తెక్కించేస్తుందో, ఎంతగా నిన్ను లోపరుచుకుంటుందో ఆలోచించాలి. అది సొలొమోను అనుభవించాడు. ఆ అనుభవం మనకు కూడా ఆ వచనం ద్వారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాం కదా. 4వ విషయం చెప్తా. 4వ విషయం ఏంటంటే, ఈ మందు తాగే వాళ్ళకి
కొంతమంది వాడి జోబిలో డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టారు. ఎవడన్నా ఫ్రీగా ఎత్తుతాడు, అది అలవాటు లేదంటే ఉంది, కానీ వాడికి ఒక కమిట్మెంట్ ఉంటుంది, నా డబ్బులతో నేను దాగకూడదు. ఎవడైనా ఇస్తే తాగుతాడు. ఇంకొంతమంది ఉంటారు రెండో రకం ఏంటంటే వాడు ఎవ్వడికి పెట్టడు, అలాగని వాడు ఎక్కువ తాగడు, లిమిట్గా తాగుతాడు, వాడు పని చూసుకుంటాడు. ఇది రెండో రకం. మూడోవాడు ఉంటాడు, వాడు ఒక్కడే తాగలేడు, వాడి దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి వాడు తాగటమే కాక ఇంకొక ఇద్దరు ముగ్గురికి తాగడానికి కూడా డబ్బులు ఉంటే వాడికి కూడా ఖర్చు పెట్టి తాగుతారు. ఈ 3 రకాలు. దేవుని ప్రేమ గురించి కూడా 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. కొంతమంది దేవుడిని ఎలా ప్రేమిస్తారంటే దేవుని ప్రేమ పొందుకుంటారు, కానీ వీడు మాత్రం దేవుని ప్రేమించారు. అర్థమవుతుందని చెప్పింది. దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా, నువ్వు ప్రేమ కలిగిన వాడివి, నాకు మంచి భార్య కావాలి, నాకు పొలం కావాలి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, నాకు మంచి జీతం కావాలి, అన్ని దేవుని అడగటమే, పొందుకోవటమే. ఇది మొదటి రకం అనమాట. తాగుబోతుల్లో ఒక రకం ఏంటంటే వాడు ₹1 ఖర్చు పెట్టాడు కానీ ఫ్రీగా వస్తే తాగుతాడు కదా, ఆ టైప్ మనం కొంతమంది ప్రేమ. ఇంకొంతమంది లిమిటెడ్, దేవుని ప్రేమిస్తాడు, దేవుని ప్రేమ పొందుకుంటాడు, ఆయన దగ్గర ఎంత పొందుకుంటాడో అంతే ప్రేమిస్తాడు. అది పక్కవారికి ఎవరికి తెలియదు, వాళ్ళలో వాడే ఉంచుకుంటాడు. మూడో రకం తాగుబోతుల్లో గురించి చెప్పట్లేదు, ప్రేమ గురించే మనం ఆలోచించాలి. మూడో రకం తాగుబోతులు ఏంటి? వాడు తాగింది కాక ఇతరులు కూడా నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఏంటంటే వాడు ప్రేమించటమే కాదు, ఇతరులు కూడా దేవుణ్ణి ప్రేమించాలనుకుంటాడు. వాడు స్వార్థ కూటాలు పెట్టడానికి డబ్బులు ఖర్చు పెడతాడు, దేవుని మందిరం కొరకు డబ్బులు ఖర్చు పెడతాడు, దేవుని పని కొరకు డబ్బులు ఖర్చు పెడతాడు. సింగపూర్లో నాకు జీతం రాగానే ఫస్ట్ నేను ఆలోచించేది ఏంటో తెలుసా? ఈ వారం చర్చిలో స్పీకర్ పోయింది, స్పీకర్ తెచ్చారు, ఫ్యాన్ పోయింది, ఫ్యాన్ తెచ్చారు, కెమెరా పోయింది, కెమెరా తెచ్చారు. ముందు ఇంట్లో పని కూడా ఆలోచించాడు, ఎల్లు ముందు కొని తెచ్చి పెట్టడమే. ముందు దేవుని పని కొరకు డబ్బులు ఖర్చు పెట్టారు, సువార్త కొరకు దేవుని ఖర్చు పెట్టారు. సువార్త కూటాలు పెట్టుకుంటామన్నా పెడదామన్నా మరి ఏం చేద్దాం, మరి మనిషికి $1000 అవుతాయంట అని మా చర్చ్ విశ్వాసం చెప్పినప్పుడు ఆ నెల ఎక్కువ కష్టపడి ఓవర్ టైం చేసి వచ్చిన డబ్బులన్నీ దేవుని పని కొరకు ఖర్చు పెట్టేసేవాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడైతే డబ్బు ఖర్చు పెట్టి మరి ఇతరులను దేవుని మందిరానికి తీసుకొని వస్తారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ప్రతి వారం వాడిని తీసుకొని వస్తాడు చర్చికి. ప్రతి వారం ఒకరోజు వాడిని తీసుకురాకుండా వచ్చాడు. నేను అన్నాను, రోజు నువ్వు చర్చికి వస్తావు ప్రతి ఆదివారము, ఆ బ్రదర్ని కూడా తీసుకొస్తావు, ఈ వారం ఎందుకు రాలేదు ఆ బ్రదర్ అని అంటే, ఆ బ్రదర్కి హెల్త్ బాగోలేదన్నా అన్నాను. నేను అన్నాను, అవును అబ్బాయితోనే వస్తావేంటి, ఒక్కడిపై ఎందుకు రావు నువ్వు అని అంటే, ఆ అబ్బాయి ఉండేది ఇటువైపు, వాళ్ళు అటు వైపు వెళ్ళి అక్కడి నుంచి ఆ అబ్బాయిని తీసుకొని వస్తాడంట. ఎందుకు అలా చేస్తావు అంటే, నేను వెళ్ళి ఆయన్ని పిలవకపోతే ఆయన ప్రేయర్కి రాడన్నా. అందుకనే నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి వాడికి కూడా టికెట్ కొని వాడిని తీసుకొని దేవుని మందిరానికి నేను వస్తాను. ప్రతి వారం ఎందుకు వస్తాడంటే, ఒకరోజు వాడు రక్షణ పొందాలి, ఒకరోజు వాడు రక్షణ పొందిన దేవుణ్ణి తెలుసుకోవాలి. అది మందులో ఉన్న కిక్కేదో, అది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, దేవుని ప్రేమ పొందుకొనిన వాళ్ళు కూడా అటువంటి కిక్ ఉంటుంది. మీకు ఒక వచనం చూపెడతాను చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యాలు 4, భూములైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటి నమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఆదిమ సంఘం ఎలా ఉందండి? వాళ్ళ ఆస్తులు అమ్మేసి తెచ్చి దేవుని పని కొరకు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు తెచ్చి. అంటే వాళ్ళు డబ్బుకు విలువ ఇచ్చారు, అది పాదాల దగ్గర ఉండాలని విలువ ఇచ్చారు. ఇప్పుడు సేవకులు ఆ డబ్బులు నెత్తి మీద పెట్టుకుంటారు, నెత్తి మీద. ఇప్పుడంతా డబ్బే. సేవకు వచ్చామంటే నేను ఎలా సంపాదించాలి, ఎలాగ ట్రిక్స్లు చేయాలి, ఎలాగ మ్యాజిక్లు చేయాలి, ఎలాగ ఒకరిని కిందన పడేసి దొండేలా చేయాలి, అది చూసి 10 మంది నేను గొప్ప భక్తుడని ఎలా అనుకోవాలి, ఎలా కానుకలు సంపాదించాలి అనేటువంటిది ఇప్పుడు. ఆనాడు అలా కాదు. దేవుని కొరకు ఖర్చు పెట్టేసే ప్రేమ, దేవుని కొరకు
సమస్తమును అర్పించేసుకునే ప్రేమ. అపోస్తుడైన పౌలు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే తన డిగ్రీ చించి పడేశాడు, తన హోదా చించి పడేశాడు. అతను యూదుడు, రోమన్ సిటిజన్ అంటే ఇప్పుడు అమెరికా సిటిజన్ ఇప్పుడు ఎలాగో అప్పుడులో అగ్రరాజ్యం రోమా ప్రభుత్వం, రోమా సిటిజన్. ఒకానొక సందర్భంలో ఉంటాడు, నువ్వు రోమిడివా అని తెలియక నీ మీద చేసానని అంటాడు తెలుసా జైలరు. నువ్వు రోమిడివా అని ఆశ్చర్యపోయాడు. అంత స్థితిని వదిలేశాడు. నా ప్రభు కొరకు నేను ప్రాణార్పణముగా పోయబడతాను అని అన్నాడు. మీరు నిర్గమకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే దేవుడు అంటాడు, నా కొరకు మీరు ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మింపవలను. ప్రతి ఒక్కరి దగ్గర మనస్ఫూర్తిగా ఎవరైతే ఇస్తారో, మనపూర్వకంగా ఎవరైతే ఇస్తారో, బంగారం కానీ వెండి కానీ ఎత్తడి కానీ వారి యొద్దనే మీరు తీసుకోనండి అని దేవుడు చెప్తే హృదయపూర్వకంగా తెచ్చి దేవునికి కానుకలు అర్పించారు. ఎందుకు? ప్రత్యక్షపు గుడారము నిర్మాణము కొరకు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవుని మందిరం అభివృద్ధి కొరకు, విశ్వాసుల అభివృద్ధి కొరకు మనం ఎంత ప్రయాసపడతామో అంత ప్రయాసపడతాం. ప్రయాసపడతారా మీరు? ఈ వారం నుంచైనా ట్రై చేయండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు ప్రయత్నం ఆపొద్దు. ఈ ప్రయత్నానికి ప్రతిఫలంగా పరలోకానికి వెళ్ళిన తర్వాత 1,00,000 మంది సంగమయ్యా నీదని అంటాడు దేవుడు తెలుసా. అదేటి ప్రభువా, నేను భూమి మీద 4 చూశాను కదా, చచ్చిపోయేంత వరకు 10 మందినే చూశాను కదా అని అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం నీ చేత చదివిస్తాడు. నేను ఆకలి ఉంటేనే నాకు ఆకలి తీర్చారు, నేను వస్త్రహీనునై ఉంటేనే నాకు వస్త్రం ఇచ్చారు, చిన్నవారికి చేశారు కనుక. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, సంఘం అభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడ్డావు, జనాలు రాలేదు. నువ్వు ప్రార్థన చేసావు, జనాలు రాలేదు. నువ్వు డబ్బు ఖర్చు పెట్టావు, జనాలు రాలేదు. కానీ వాళ్ళందరూ వచ్చినట్టుగా నేను లెక్కేసుకున్నానని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఎప్పుడు నిన్ను మోసం చేయదు. అంత ప్రేమ కలిగిన ఆ ప్రేమమూర్తి ప్రేమ మనం పొందుకోవటం అదొక మత్తు. ఆ ప్రేమను వదిలి మనము వెళ్ళలేము. ఇంకొక విషయం చెప్తాను, 5వ విషయం. మందుకి ప్రేమకు ఉన్న తేడా ఏంటో చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. మందు తాగేవాడట నిజమే చెప్తాడట. మందు తాగేవాడు నిజం చెప్తాడు. మీరు వార్తల్లో చూసారో లేదో, చాలా కాలం కిందట ఒక ఆమె భర్తను చంపేసింది. ఎందుకు చంపేశావమ్మా అంటే, నా భర్త తాగి వచ్చి సీత అన్నం పెట్టానని చంపేశాను అన్నాను. అదేటమ్మా, అన్నం పెట్టమంటే చంపేస్తావా తాగి వస్తే అని అంటే, అవునండి వచ్చాడండి, సీత అన్నం పెట్టాను అన్నాడు తాగి వచ్చి, పక్కన ఉన్న రోకలు తీసుకొని తలపాకలు కూడా చంపేశానని చెప్పింది. ఎందుకు అలా చంపావనంటే, నా పేరు సీత కాదు, నా పేరు గీత అందంటే. ఏంటి ఆమె పేరు? వాడు అక్కడికి వచ్చి ఏమని పిలిచాడు అంటే నిజం చెప్పాడు. అది అక్కడికి వచ్చి ఏం చేశాడు, నిజం చెప్పాడు. నాకు వేరే వాళ్ళతో మందులో మత్తులో మనిషి పోయాడు. ప్రేమలో సత్యం ఉన్నది అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కనబడుతుంది. హల్లెలూయా. ప్రేమలో ఏముంది? సత్యమున్నది. దేవుణ్ణి ప్రేమించువాడు సత్యమును ప్రకటిస్తాడు. మీకు ఒక విషయం చెప్తానండి, చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ చెప్తున్నా ఏంటంటే, ఈరోజు కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, మీరు ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించి చెప్పే సాక్ష్యాలు కాదు. దేవుణ్ణి ప్రేమించేవాడు వాడి జీవితంలో జరిగిందే చెప్తాడు. అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు. ఒక ఆమె ప్రార్థన చేసిందంట, ప్రభువా నా కుమార్తెకు ఒక మంచి సంబంధం కావాలి, ఆమెకు నేను తులం బంగారం పెట్టాలి, మా అల్లుడికి తులం బంగారం పెట్టాలి. మీకు అర్థమైపోయి ఉంటుంది, విన్నారా ఏంటి? తులం బంగారం పెట్టాలని అనుకున్నాను. ప్రభువా పరలోకం బంగారంతో నిర్మించా కదా, అక్కడి నుంచి నాకు ఒక తులం బంగారం ఇవ్వని ప్రార్థన చేసిందంట. ఓ తులం బంగారం ఇవ్వమని ప్రార్థన చేసిన తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే, అది ఎక్కడో ఒక ఊరి పేరు కూడా చెప్పింది, ఆ రోడ్డు మీద నెక్లెస్ కనిపించిందంట. ప్రభు నాకు పరలోకం నుంచి ఇచ్చాడని చెప్పి నేను తీసుకొని నా కూతురికి కట్నంగా ఇచ్చేసానని చెప్పింది. మీరు నమ్ముతారండి? ఇది పరలోకం నుంచి వచ్చి పడింది. అది ఇప్పుడు సాక్ష్యం చెప్తే ఎలా ఉండాలి? అన్ని అబద్ధాలే. ఈరోజు సాక్ష్యం అంటే 90% అబద్ధాలే చెప్తున్నారు. ఒక ఆమెను ఏమంటే గొడ్డలతో నరికేసాడట, చెయ్యి ఊడిపోయిందంటే, కాలు ఊడిపోయిందంటే మళ్ళీ వచ్చి ఎతికేస్తుందంట. నమ్మబుద్ధి అవుతుందండి ఏమని? ఇవి నిజం చెప్పాలి. పులిపీట మీద ఉండి కూడా నిజమే చెప్పాలి.
వాక్యములో సత్యము చెప్పాలి, సాక్ష్యములో సత్యము చెప్పాలి. పాటలు కూడా సత్య సంబంధమైన పాటలే పాడాలంట. ఏబి మాసిలమనయ్య గారు ఒక సందర్భంలో అన్నారు, క్రైస్తవులు త్వరపడి అబద్ధం ఆడరు కానీ త్వరపడి అబద్ధాలు మాత్రం పాడుతారు అని. త్వరపడి అబద్ధాలు మాత్రం పాడుతారు అని. ఎందుకు అని అంటే నా లైఫ్లో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక సందర్భంలో నేను సింగపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళాను. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం. వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు ఒకరింట్లో ప్రార్థనకు తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ రోజు ఒక పాట పాడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అందరూ. పెంతుకోస్తు ఆరాధన మాది జరుగుతుంది. ఆ పాట ఏంటంటే, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును. హల్లెలూయా. ఆ పాట పాడుతున్నారు. పాట పాడుతుంటుంటే ఒక ఆమె మోకాళ్ళ మీద పాట పాడుతూ చప్పట్లు కొట్టుకుంటూ ముందుకు వచ్చేస్తుంది. మీకు కొన్ని బొమ్మలు చూసారంటే కీస్తే వదిలేస్తే ముందుకు అలా వచ్చేస్తుంటారు కదా, మోకాళ్ళ మీద వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే ఆమెకు ఎదురుగా నేను కుర్చేసుకొని కూర్చున్నాను, పక్కన పాస్టర్ గారు ఉన్నారు. ముందుకు వచ్చేస్తుంటే పడిపోద్దేమో కదా మరి, ఆడామే నేనేమో మగవాడిని, పడిపోద్దేమో అని కుర్చీ వెనక్కి జరుపుకొని ఇంకా ముందుకు వచ్చేస్తుంది చప్పట్లు కొట్టుకుంటూ. చప్పట్లు కొట్టుకుంటూ ముందుకు వచ్చేస్తే కొంచెం వెనక్కి జరిగాను, ఇంకా ముందుకు వచ్చేస్తుంది, ఇంకొంచెం వెనక్కి జరిగాను, ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేదు, గోడ వచ్చేసింది నాకు. ఆమె ఇంకా ముందుకు వచ్చేస్తే పాస్టర్ గారిని గోకి అనమాట. అయ్యగారు కొద్దిగా ఆపండి, వచ్చి పడిపోద్దేమో అని భయం. వెంటనే పాస్టర్ గారు వెళ్ళారు, ఆమె మీద చేశారు, ప్రార్థన చేసి పడిపోయింది కిందన, అయిపోయింది. తర్వాత నేను సింగపూర్కి వెళ్ళిపోయాను. 2 సంవత్సరాల తర్వాత మరలా అదే ప్లేస్లో ప్రార్థనకు వచ్చాను. ఎవరు గుర్తుండకపోయినా ఎవరు గుర్తుంటారు చెప్పండి? ఆమె గుర్తుంటారు. మీరు భలే గుర్తుపెట్టుకున్నారు. ప్రార్థన చెప్తుంది, వాక్యం చెప్తున్నాను, ఆమె మాత్రం కనబడట్లే. కనబడకపోయేసరికి అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడిగాను, ఏంటి లాస్ట్ టైం నేను ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక ఆమె నన్ను వెంటబెట్టింది కదా, ఆమె రాలేదా ప్రార్థన కంటే? ఆమె పక్కిల్లే బాబు, రాదు ప్రార్థనకి. ఎందుకు రాదంటే మేము చెప్పి విసుకుపోయాం, మీరేమని చెప్తారంటే మీరు ప్రేయర్ అయిపోయాక చెప్పండి అన్నారు. సరే బయటకు వచ్చాము, చెప్పులు వేసుకుంటే ఆమె బయటే ఉంది. బయట ఉంటే పలకరించాను, అమ్మ బాగున్నారంటే బాగున్నాం బాబు, మీరు బాగున్నారా అని అంది. బాగున్నాంటే ఏంటమ్మా దేవుని మందిరానికి రావట్లేదనంటే, ఏమో బాబు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మేము బాగా అప్పులైపోయాం అన్నాను. ఏం పాట పాడింది? హరించిన నా ఐశ్వర్యము, మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకుంది, ముందుకు వచ్చేస్తుంది, దొండరేస్తుంది ఆ పాట పాడి. చాలామంది అండి, నేను క్రైస్తవులను చూస్తాను కదా, ఎంతమంది అంటే ఆస్తులు అనగారిన, ఆస్తులు పోయినా నువ్వు ఉంటే చాలయ్యా అని పాట పాడతారు. ఒక్క 10,000 ఎవడన్నా మన దగ్గర కొట్టేస్తే, వా ఎందుకు ఇలా జరిగింది, దేనికి ఇలా జరిగింది, నిన్ను మందిరానికి ఇద్దాం అనుకున్నాను, అది అనుకున్నాను, ఇది అనుకున్నాను, ఎన్ని అబద్ధాలు చెప్పేస్తామో. మనకి సత్యం ఉండదు మనలో. దేవుని ప్రేమ చేత నింపబడిన వాడు సత్యమును పలుకుతాడు. హల్లెలూయా. ప్రవర్తనలో కానీ, వాక్యము బోధించే విషయంలో కానీ, సాక్ష్యము చెప్పే విషయంలో కానీ. ఈనాడు అందుకే ఎవరిదైనా సాక్ష్యం ఫేక్ సాక్ష్యం చెప్పారనుకోండి, అబద్ధం చెప్పారనుకోండి, వీడు దేవుని ప్రేమించట్లేదని నాకు అర్థమైపోద్ది. అక్కడ దేవుణ్ణి ప్రేమించేవాడు వాడి జీవితంలో జరిగినట్లు చెప్తాడంతే. దానికి ఇంకా జాయింట్లు చేయకూడదు, దానికి ఇంకా అతుకులు వేయకూడదు, నీ సొంత తలంపులు తెచ్చి దాన్ని అతికించకూడదు. అక్కడ అంతే, ఏం జరిగిందో అదే చెప్పాలి. సత్యమును పలుకుతాడంట దేవుణ్ణి ప్రేమించినవాడు. ఆఖరిగా ఒక మాట చెప్తాను, అది మన ప్రభు బలకి ఉపయోగపడుతుంది. ద్రాక్షారసము ఇశ్రాయేలీలు దేనికి వాడుతారు అంటే, వైన్ మందు వారు దేనికి వాడుతారో తెలుసా? పెళ్ళిళ్ళకి వాడుతారు. ఎక్కడ? మీరు కానా విందులో ద్రాక్షరసం అయిపోయిందని సంగతి తెలుసు కదా. పెళ్ళిళ్ళకి ఎందుకు వాడుతారో చెప్పనా? ఈ ద్రాక్షారసము ప్రేమకు సాదృశ్యము, వైన్ ప్రేమకు సాదృశ్యం. 2 కుటుంబాలు కలవటానికి కావలసిన బంధం ఏంటి? ప్రేమ. అందుకని వైన్ వాడతారన్నమాట. పెళ్ళిళ్ళలో కామన్గా మనమైతే సర్పతో ఆరెంజ్ జ్యూసే పెడతాం కదా, అలా కాదు, కన్ఫామ్గా వైన్ అనేది ఉంటుంది. మటన్ కర్రీ అయినా లేకపోయినా పర్లేదు, కానీ వైన్ అనేది మాత్రం ఇరు పక్షాల వారు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది ఇశ్రాయేలీల యొక్క సిద్ధాంతం. రెండవది, ద్రాక్షారసము దేనికి సాదృశ్యం అని అంటే, ప్రాణమునకు సాదృశ్యం. దేనికి? ప్రాణమునకు. వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మామూలుగా మన పెళ్ళిళ్ళు అయితే ఉంగరాలు మార్చుకుంటారా? ఉంగరాలు. హిందువులు పెళ్లి చేసుకునేటప్పుడు అయితే అన్నం కలిపి ఈయన ఒక ముద్ద భార్యకి తినిపిస్తాడు, భార్య ఒక ముద్ద ఈయనకి
తినిపించుకో అంటే ఒకరికొకరు ఎంగిలి పడ్డం ఉంగరాలు మార్చుకోవటం ఇవన్నీ చేస్తారు కదా. ఇశ్రాయేలీలు ఏం చేస్తారో తెలుసా? పురుషుడు పెళ్లి కొడుకు వైన్ కలిపి భార్యకు తాగిస్తాడు, కొంచెం తాగించి ఆమె తర్వాత తీసుకుని ఈమె కొంచెం ఇచ్చి తాగమంటుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి నువ్వు నా ప్రాణం, నేను నీకు ప్రాణం. అందుకే యేసు ప్రభు బలి ఇచ్చేటప్పుడు మీ అందరి కొరకు చిందించుచున్న నా రక్తము అని ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. మ్యాంగో జ్యూస్ ఇస్తే ఈరోజు మ్యాంగో జ్యూసే పెట్టుకుంటాం మనం కదా. ఇంకే జ్యూస్ చెప్తే ఆ జ్యూసే తెచ్చుంటాం. ద్రాక్ష రసం ఎందుకు తెస్తున్నాం అని అంటే అది దేవుడే ఆది నుండి ద్రాక్ష రసం మీద దేవుడు పెట్టిన ఒక తలంపది, ఒక ఆలోచనది. అది ఆయన ప్రేమకు సాదృశ్యం అన్నమాట. ఆయన ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రభువా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ కొరకు నేను ప్రాణం పెట్టబద్దులై ఉన్నాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడతాను. అందుకే ప్రభు అన్నాడు, నాకంటే నీ తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను కుమారులైనను పిల్లలనైనను ఆఖరికి నీ ప్రాణముతో సహా ద్వేషింపకుండా నన్ను ప్రేమించకపోతే నీవు నాకు పాత్రుడవు కావు అని అన్నాడు. ఇప్పుడు ప్రభు బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఏం ఆలోచించాలి చెప్పండి? ప్రభువా నా కొరకు నీవు ప్రాణం పెట్టావు, ప్రాణం పోయేంత వరకు నేను నీ కొరకు జీవిస్తాం, ప్రాణం పోయేంత వరకు నేను నీ సొత్తు, నువ్వు నా సొత్తు, నేను నీ దానను, నీవు నా వాడవు అని చెప్పటం అన్నమాట ప్రభు బలలో పాల్గొనటం అంటే. అందుకే నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము అన్నాడు. హల్లెలూయా. మధురం అంటే ఇట్స్ ఎ గుడ్ టేస్ట్, చాలా టేస్ట్ అన్నమాట. అది ప్రపంచంలో ఎక్కడా దొరకని ఆధ్యాత్మిక రుచి దేవుని ప్రేమ. ఆ ప్రేమను రుచి చూడటమే ప్రతి ఆదివారము ప్రభు బలలో మనము పాల్గొనుట. హల్లెలూయా. అందుకే ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పుడు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. ఇప్పుడు ఓన్లీ ప్రభు బల గురించి చెప్పుకున్నాం అనుకోండి, చాలా శాస్త్రం ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవం కలిగిన వాడు అంచెదినమున నేను వానిని లేపుదును అన్నాడు. ఇంకా ఒక విషయం చెప్పనా, యేసు ప్రభు రక్తము అందరి కొరకు చిందించాడా? మీరు చెప్పండి, బైబిల్ ఉంది అలాగని. అందరి కొరకని లేదు, ఎక్కడ లేదు, మీరు చదివారు లేదు, నేను ఇప్పుడు చదవలే. మనం అందరూ అనుకుంటే యేసు ప్రతి ఒక్కరి కొరకు రక్తము కార్చాడని. కానీ ఒక చోట మాత్రం ఏమని రాశాడు తెలుసా? అనేకుల కొరకు చిందించుచున్న నా రక్తము అని అన్నాడు. ఎవరి కొరకు? అందరూ అన్నాడా, అనేకులు అన్నాడా? ఆ అనేకులలో నువ్వు నేనున్నావు. అందరికీ ఆ భాగ్యము దొరకలేదు. అఫ్కోర్స్ యేసుప్రభు అందరూ రక్షింపబడాలనే రక్తం చిందించాడు. అందరూ రారని సంగతి దేవునికి తెలుసు. అనేకులు వస్తారు, ఆ అనేకుల్లో మనము ఉన్నాము. ఆ విధంగా ప్రభు బల దగ్గరికి ఈరోజు మనం రాగలిగాం. ఇది ఎంత గొప్ప భాగ్యము! ప్రభు బలలో పాల్గొనుటంటే ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకునుట. నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నా కొరకు బలి అయిపోయిన ప్రేమ యేసు ప్రేమ అని. ప్రేమ, యేసుని ప్రేమ ఎవ్వరు చూపలేనిది, నిజము దీనిని నమ్ము. పాట తెలుసండి ఎవరికైనా? పాట తెలుసా? తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమ, అన్నాదమ్ముల కన్నా మించిన ప్రేమ, గొప్ప ప్రేమ మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ వాక్య భాగము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. అందరూ మోకరిస్తే కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. పరలోక తండ్రి స్తోత్రం.